from the Illuminati. You are from? The Illuminati. You? Me and my whole family is from the Illuminati. Okay. హాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోకి స్వాగతం. మీరు సోషల్ మీడియాలో ఎప్పుడొకప్పుడు ఇల్లుమినాటి అనే పదాన్ని వినే ఉంటారు. దీని మీద ఒక సాంగ్ కూడా వచ్చింది. అయితే ఈ సాంగ్ విని మీరు అందరూ బాగా ఎంజాయ్ చేసే ఉంటారు. కానీ ఇప్పుడు ఈ పదం వెనక ఉండే నిజమైన కథ గురించి తెలిస్తే మీరు మరొకసారి ఈ సాంగ్ విన్నప్పుడు ఒక భయంతో కూడిన ఆలోచనల్లో పడతారు. ఎందుకంటే ఈ ఇల్లుమినాటి అనేది ఒక సీక్రెట్ సొసైటీ యొక్క పేరు. కొన్ని వందల సంవత్సరాల క్రితం కొంతమంది వ్యక్తులు అప్పటి ప్రజలు పాటించే పద్ధతులు నచ్చక వాళ్ళు ఒక సొసైటీని క్రియేట్ చేసి బయట ప్రపంచంతో విడిగా బతుకుతున్నారు. ప్రపంచం మొత్తం వీళ్ళ స్వాధీనంలో పెట్టుకోవాలనే ఉద్దేశంతో గత వందల సంవత్సరాలుగా ఈ ప్రజలు చూస్తున్నారు. కొన్ని కాన్స్పిరెన్సీ థియరీస్ ప్రకారం ఇప్పుడున్న ఎంతోమంది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ వీళ్ళందరూ ఈ ఇల్లుమినాటి గ్రూప్కి చెందిన వాళ్ళని అనుకుంటున్నారు. అసలు ఈ గ్రూప్ ఎప్పుడు మొదలైంది, దానికి కారణం ఏంటి, అండ్ దాని తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది, ఇప్పుడు ఈ గ్రూప్ ఏం చేస్తుంది, వీటన్నిటికంటే ముఖ్యంగా బ్లాక్ మ్యాజిక్కి గుర్తుగా వీళ్ళని ఎందుకు పిలుస్తారు, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పుకుందాం. 1776 బవేరియాలో అంటే ఇప్పటి జర్మనీలో యాడమ్ వీసెప్ట్ అనే ఒక వ్యక్తి ఉండేవారు. ఇతను ఒక లా ప్రొఫెసర్ మరియు ఎథిస్ట్ కూడా. చిన్నప్పటి నుంచి ఎవరైనా మతం మరియు దేవుడి గురించి మాట్లాడితే ఇతను వ్యతిరేకించేవాడు. ఆఖరికి అప్పటి గవర్నమెంట్ సిస్టమ్ కూడా అతనికి నచ్చలేదు. ఆ రోజుల్లో ఎక్కువ రాజుల పాలనే ఉండేది కదా, అది ఇతనికి అస్సలు నచ్చలేదు. దానితో పాటు అప్పటి గవర్నమెంట్ కూడా వాళ్ళ పాలనలో క్యాథలిక్ చర్చ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండేది. కాబట్టి ఇతను ఎలాగైనా ఈ మొత్తానికి ఫుల్ స్టాప్ పెడదాం అనుకున్నాడు. అలా అప్పుడు తయారు చేసిందే ఇల్లుమినాటి. ఇదొక లాటిన్ వర్డ్. ఇల్లుమినాటి అనే పదం జ్ఞానోదయం అయిన వాళ్ళు అనే అర్థాన్ని ఇస్తుంది. అయితే యాడమ్ ఈ పద్ధతులు నచ్చక 1776లో మొదటిసారి ఇల్లుమినాటి అనే ఒక పేరుతో ఒక గ్రూప్ని తయారు చేశారు. ఈ గ్రూప్ని క్రియేట్ చేసిన మొదటి రోజుల్లో సేమ్ ఇతను లాంటి ఐడియాలజీస్ ఉండే వాళ్ళని ఈ గ్రూప్లో చేర్చుకున్నాడు. వాళ్ళల్లో కొంతమంది రైటర్స్, పొలిటీషియన్స్, డాక్టర్స్, లాయర్స్ ఇలా అన్ని కేటగిరీస్లో ఉండే వ్యక్తుల్ని గ్రూప్లో చేర్చుకున్నాడు. ఎంతోమంది పొలిటీషియన్స్ కూడా వీళ్ళ గ్రూప్లో ఉండేవారు కాబట్టి పొలిటికల్ డెసిషన్స్లో కూడా వెనకుండి ప్రభావితం చేసేవారు. ఇల్లుమినాటి అనే గ్రూప్ అంచెలంచెలుగా ఎదిగింది. ఒకనొక సమయంలో దాదాపు 3000 మంది వరకు ఇల్లుమినాటి గ్రూప్లో ఉండేవారు. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ఎలాగైనా రాజరికం మరియు మతానికి సంబంధించిన పరిపాలన వీటన్నిటిని తొలగించి కేవలం డెమోక్రసీ, రిపబ్లిక్ వంటి రూలింగ్ని స్థాపించి ప్రతి స్టేటు సెక్యులరిజంని ఫాలో అయ్యి ప్రజల యొక్క హక్కులకి ప్రాధాన్యత ఇస్తూనే రాజ్యం పరిపాలన జరగాలి అనే ఉద్దేశంతో కృషి చేసి ఎన్నో పత్రికల్లో వాటి గురించి రాసి ప్రజల్లోకి అవగాహన తెప్పించారు. ఈ గ్రూప్ ఎప్పటికప్పుడు ఒక సీక్రెట్ మీటింగ్స్ వంటివి ఏర్పరచుకొని వాళ్ళు చేయబోయే తర్వాత మిషన్స్ గురించి డిస్కస్ చేసేవారు. ఈ గ్రూప్లో ఎవరెవరు ఉంటారో ఎవరికీ తెలీదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక సాధారణ మనుషుల్లాగే బయటికి తిరుగుతారు. కానీ ఎవరికీ తెలియకుండా ఈ మీటింగ్స్ వంటివి కండక్ట్ చేసి ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. ఈ గ్రూప్ వల్ల మొదట ఏమంత ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు. కానీ రోజులు గడుస్తుండగా ప్రజలు వీళ్ళ మాటలు నమ్మడం మొదలుపెట్టారు. ఒకవేళ ఇదే కానీ కొనసాగితే ఇల్లుమినాటికి తిరిగి ఉండదనే ఉద్దేశంతో అప్పటి రాజు ఎలాగైనా వీటిని ఆపాలని ఇల్లుమినాటిని 1785లో బ్యాన్ చేశారు. ఇంకా అప్పటి నుంచి ఇల్లుమినాటి గ్రూప్లో కొంతమంది రాజ్యం వదిలి పారిపోయారు, మరికొంతమంది మెల్లగా గ్రూప్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. లాస్ట్కి ఈ గ్రూప్ యొక్క ఆచూకీ ఏమైందో ఎవరికీ తెలీదు. ఈ విధంగా ప్రజల హక్కుల కోసం ఏర్పడిన గ్రూపు కేవలం 10 ఏళ్లలోనే అంధకారంలోకి వెళ్ళిపోయింది. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకునేది కేవలం నాణ్యానికి ఒక భాగం మాత్రమే. చరిత్రలోకి వెలుగులోకి వచ్చిన కథ మాత్రమే మనం చెప్పుకున్నాం. కానీ ఆ నాణ్యానికి మరో భాగం అంటే ఒక చీకటి ప్రపంచం కూడా ఉంది. ఆ ప్రపంచం ఇందాక చెప్పుకున్నంత అఫీషియల్గా పద్ధతిగా అయితే ఉండదు. వీళ్ళు పాటించే పద్ధతులు వేరు, పూజించే దేవుళ్ళు వేరు, ఆఖరికి జీవించే విధానం కూడా వేరు. బయట ప్రపంచానికి ఎంతో విడిగా అసలు ప్రజల్లోనే కలుసున్నప్పటికీ విభిన్నమైన ఆలోచనలతో ఎంతో భయంకరంగా ఆలోచించే ఈ సొసైటీ ఈ రోజు కూడా ఉంది. ఒకప్పుడు ఇల్లుమినాటి అంటే ప్రజల హక్కుల కోసం పోరాడే ఒక గ్రూప్ అని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఇల్లుమినాటి అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక భయం కలుగుతుంది. దానికి వాళ్ళు ఏదో చేసే ఉంటారు కదా, అదేంటో ఇప్పుడు చూద్దాం. 1785లో ఇల్లుమినాటిని ఎప్పుడైతే బ్యాన్ చేశారో ఎంతోమంది దేశాలు వదిలి పారిపోయి మరికొంతమంది ఎవరికీ కనిపించకుండా అంధకారంలోకి వెళ్ళిపోయారు. చివరికి ఇంకా ఇల్లుమినాటి అనే గ్రూప్ అంతమైపోయింది అని అందరూ అనుకున్నారు. నిజానికి ఈ రోజు కూడా హిస్టోరియన్స్ ఇదే నమ్ముతారు. కానీ ప్రజలు మాత్రం ఈ గ్రూప్ అంతమైపోయింది అంటే నమ్మట్లేదు. దానికి గాను వాళ్ళు బలంగా ఏం నమ్ముతున్నారంటే ఈ ఇల్లుమినాటి ఈ రోజు కూడా ఉంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు బ్యాన్ చేశాక మరింత అభివృద్ధి చెంది ఇంకా హింస మార్గాన్ని ఎంచుకుంది అని నమ్ముతారు. చివరిగా మిగిలిన కొంతమంది ఈ గ్రూప్ను మళ్ళీ పునర్ప్రారంభించి అదే ఐడియాలజీతో ఉండే ప్రజల్ని రీక్రూట్ చేసుకోవడం మొదలుపెట్టారు అని నమ్ముతారు. వాళ్ళకి సాధారణ మనుషులతో పోల్చితే కొంచెం ఎక్స్ట్రా పవర్స్ కలిగి ఉంటాయి. బ్లాక్ మ్యాజిక్, హ్యూమన్ సాక్రిఫైజెస్ను కూడా వీళ్ళు ఫాలో అవుతారు. ఎప్పుడో మన పూర్వీకులు వదిలేసిన ఎన్నో పద్ధతులను వీళ్ళు ఈ రోజు కూడా ఫాలో అవుతున్నారు.
వీటి కారణంగానే మిగిలిన ప్రజలతో పోల్చితే శక్తివంతులుగా ఉంటారు. వీళ్ళు సాతాన్ని కూడా పూజిస్తారంట. అసలు వీళ్ళు ఇప్పటికే ఉన్నారని ఎందుకు నమ్ముతున్నారంటే వాళ్ళు కోరుకున్నట్టుగానే ప్రపంచం మొత్తం డెమోక్రసీ మరియు రిపబ్లిక్ టైప్ ఆఫ్ గవర్నమెంటే ఉన్నాయి. అది కూడా వాళ్ళని బ్యాన్ చేసిన 4 సంవత్సరాల్లోనే ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చి ప్రజలు ఆ రాజ్యం మీద తిరగబడి మొదటిసారి మొనార్కీ గవర్నమెంట్ పోయి డెమోక్రసీ పాలన మొదలైంది. మనం కరెక్ట్గా చూస్తే వీళ్ళని 1785లో బ్యాన్ చేశారు కదా. కరెక్ట్గా అది జరిగిన 4 ఏళ్ళకి ప్రజలు తిరగబడి ఫ్రెంచ్ రెవల్యూషన్ వల్ల రాజరికం పోయి దాని తర్వాత కొలనైజేషన్లో భాగంగా ప్రపంచ దేశాలు మొత్తానికి డెమోక్రసీ రిపబ్లిక్ సిస్టమ్లు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇల్యూమినాటి లేకపోయినప్పటికీ వాళ్ళు అనుకున్నవి జరిగాయి కాబట్టి కొంతమంది ఏం నమ్ముతున్నారంటే వాళ్ళు వెనకుండే ఇదంతా నడిపిస్తున్నారని అనుకుంటున్నారు. ఒక అంచనాల ప్రకారం బారక్ ఒబామా, జార్జ్ బుష్, జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ ఇలా చాలా మంది సెలబ్రిటీస్ ఈ ఇల్యూమినాటి గ్రూప్కే లింక్ అయి ఉన్నారు అని నమ్ముతారు. కానీ నిజమేంటో ఎవరికీ తెలీదు. ఒక పిరమిడ్ సింబల్ మీద కనుబొమ్మ మనల్ని చూస్తున్నట్టు ఉండే ఈ సింబల్ ని తయారు చేసుకుని ఒక అంధకారంలో ఉంటూ ప్రపంచం మొత్తాన్ని ఈ రోజు కూడా భయపడుతున్నారు. ఒకటి మాత్రం నిజం, మొదట ఇల్యూమినాటి గ్రూప్ ఏర్పడింది మాత్రం మంచి ఉద్దేశంతో. అప్పుడు రాజుల పాలన నచ్చక ఈ మొనార్కీ సిస్టమ్ ని ఫుల్ స్టాప్ పెడదామన్న ఉద్దేశంతో వాళ్ళు కొనసాగించారు. కానీ తర్వాత రోజుల్లో ఇల్యూమినాటి అనేది ఎన్నో కాన్స్పిరెన్సీ థియరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగా మన ప్రపంచంలో మనకే తెలియకుండా ఒక సీక్రెట్ సొసైటీ మనల్ని పాలిస్తుంది అనుకుంటున్నారా, లేదు ఇదంతా కేవలం కట్టుకథలు అనుకుంటున్నారా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.